తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని కృప మీకు తోడయుండునుగాక. మీ ప్రతి పరిస్థితిలో నా దేవుడు మిమ్మలను తొట్టిల్లకుండా కాపాడి సంరక్షించి ఆయన సాక్షులుగా నిలుపునుగాక. అనేక సార్లు మనము తొట్టిల్లిపోతున్న పరిస్థితులు ఎంతగా మనము కాపాడుకోవాలి అని కాంక్షించినా కాపాడబడలేని పరిస్థితి మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే చాలు, మనల్ని కాపాడు బాధ్యత ఆయనే వహించి మన పాదములు తొట్టిల్లకుండా కుడి ఎడమలకు తొలగిపోకుండా ఏ కీడు మనలను సంహరించేయకుండా కాపాడే బాధ్యత పరిపూర్ణముగా దేవుని చేతికే అప్పగించుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నట్లు మమ్మలను నిత్యము కాపాడుచు నడిపించుచున్న మీ దయ కొరకై స్తోత్రాలయ్యా. గడిచిన ప్రతి క్షణము కూడా కనుపాప వలె మమ్మలను కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు నాన్న. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. నీ పిల్లలు వెళ్ళు మార్గాలలో మీరు తోడై ఉండండి. వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి. వారి పంటలను పశువులను దీవించండి. పిల్లల చదువుల్లో జయమును కలుగు చేయండి. వారి ఉద్యోగ స్థలాలలో వారిని ఘనపరచండి నాన్న. వ్యాధిగ్రస్తులుగా బలహీనులుగా ఉన్న వారిని ఇప్పుడే మీరు ముట్టి బాగు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఎందరైతే కుటుంబ సమస్యలతోనూ దుర్వ్యసనాలతోనూ చీకటి శక్తులతోనూ బాధపడుతున్నారో యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు అధికారము కలిగిన నామములో స్వస్థపరచబడుదురుగాక, బాగు చేయబడుదురుగాక, సమాధానము కలుగునుగాక. నాన్న మీరే కనికరించి కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృపా సమాధానములు మీకు తోడై నడిపించునుగాక. మీ ప్రతి కలవరమును నా దేవుడు తొలగించి మీ పాదమును తొట్టిల్లకుండా ఆయన కాపాడనుగాక. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని ఆయన మాట యందు విశ్వాసం ఉంచి ఇతరులకు కూడా షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.